జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. ఒక్క విషయం చెప్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకో. నాకు ఎంతమందైనా అభిమానులు ఉండొచ్చు, వాళ్ళు నా మీద ఎంతైనా ప్రేమను పెంచుకోవచ్చు, కానీ నా లిమిట్స్ నాకు తెలుసు. ఎవరిని ఎలా కంట్రోల్ చెయ్యాలో కూడా నాకు తెలుసు. ఈ నమ్మకానికి కారణం నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమ, గౌరవం. ఆ గౌరవంతో ప్రేమగా అడుగుతున్నాను, రేపటి నుంచి నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా, ఏ విషయం గురించైనా ఎక్కువగా ఆలోచించినా అది నన్ను బాధ పెడుతుందని మాత్రం మర్చిపోకు. అర్థమైందా? ఏవండి ఏవండి, ఏంటండి మీరు? చూసుకోవాలి కదా. ఏం కాలేదులే, అది హాట్ గా కాఫీ చేద్దాం అన్న కాన్సన్ట్రేషన్ లో గిన్నె కొంచెం హీట్ ఎక్కిందన్న విషయం మర్చిపోయాను. మీకెందుకండి ఈ పనులన్నీ? ఇందులో తప్పేముంది? అయినా నిన్ను అప్పుడే ఎవరు లేవమన్నారు? ఇంకాసేపు పడుకోవచ్చు కదా. ఏ ఎందుకు? ఉదయాన్నే ప్రేమగా ఈ చేత్తో ఒక కాఫీ ఇస్తూ పెదవులతో మరో కాఫీ ఇచ్చి నిద్ర లేపుదాం అనుకున్నాను. నువ్వు తొందరగా లేచి నా ప్లాన్ మొత్తం నేలపాలు చేస్తావు. అలవాట్లేని పనులు చేస్తే ఈ పాలే కాదు, ఏదైనా నేలపాలవుతుంది. అలాగని ఖాళీగా కూర్చుంటే కొత్త విషయాలు ఏవి తెలియవు కదా. పాత విషయాలు ఉత్తమంగా ఉన్నప్పుడే కొత్తవి ఏదైనా సరే రోతగానే ఉంటాయి. అదేంటి, పాతొక రోత కొత్తొక వింత అంటారు కదా. ఆ సామెత సంసారంలో పనికి రాదండి. ఓ, భార్యాభర్తల ప్రేమ ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు సంసారానికి కాఫీకి చాలా దగ్గర సంబంధం ఉంది తెలుసా? అదెలా? ఇప్పుడు ఒట్టి కాఫీ నీళ్లు కషాయంలా చేదుగా ఉంటాయి. అదే దాంట్లో పాలు పంచదార కలిస్తే అమృతంగా మారుతుంది. కాఫీ పొడి మన మధ్య గొడవలైతే దానిలో కలిసే పాలు పంచదార ప్రేమ, గౌరవం అన్నమాట. ఓవరాల్ గా కాఫీ మన జీవితం అన్నమాట. ఓ అవునా? మీ కవిభావానికి చిన్న ఎక్స్టెన్షన్ ఇవ్వనా? యథేచ్ఛగా. అనుకోని కారణాల వల్ల పాలు విరిగినట్టే అవకాశాన్ని ఆపదగా మార్చే మనుషుల వల్ల మనసు విరిగిపోతుంది. అలాంటి అవకాశాలు మనకొద్దు. మన మధ్య ఏ ఆపదలు ఉండకూడదంటే నువ్వు నన్ను అనుమానించకుండా ఉంటే చాలు. ఏవండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు మీ మీద నమ్మకం ఉంది. నా అనుమానం, కోపం అంతా పల్లవి పైనే. ఒక్క రోజుకి ఒక్క ఇన్సిడెంట్ తో ఒక మనిషి గురించి ఇంత నెగిటివ్ గా ఇలా ఎలా ఆలోచిస్తున్నావు ఉషా? ఇది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదండి. ఇన్ని రోజులు కళ్ళకి నమ్మకం అనే గంతలు కట్టుకుని నిజాన్ని చూడలేకపోయాను. నిన్నటి నుండి అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో వదిలేసిన విషయాల్లో వాస్తవాలు బయటపడుతున్నాయి. మనం ఒక విషయాన్ని బలంగా నిజమని నమ్మితే వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ మన ఆలోచనలకి అనుగుణంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు పల్లవి గురించి పాజిటివ్ గా చెప్తున్నారా? పాజిటివ్ గా చెప్పడం కాదు, పల్లవిని తప్పుగా అర్థం చేసుకోవద్దంటున్నాను. నీ కోపానికి, మాటలకి పల్లవి చాలా బాధపడింది. పల్లవి చాలా మంచిది ఉషా. ఎంత మంచిదైతే మాత్రం ఆ పల్లవి మా చెల్లెలి కన్నీళ్ళకి కారణమెలా అవుతుంది? చెప్పు కిరణ్, మాట్లాడవేంటి? వదినా, మీకు ఈ విషయం ఎలా? నేనే చెప్పాను. అన్నయ్య, నువ్వు పల్లవిని బయటికి తీసుకెళ్లడం, కారు ఎక్కించడం నేను చూశాను. ఇంట్లోకొచ్చి చూస్తే వదిన ఏడుస్తూ ఉంది. ఇక్కడేం జరగలేదు.
ఇంట్లో చెప్పొద్దు అన్నాను కదా రేణు. ఏం మాట్లాడుతున్నావు ఉషా? ఇంట్లో సమస్య వస్తే ఎవరు చెప్పకుండానే వస్తావు. మాలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా అడగకుండానే ధైర్యం చెప్తావు. అలాంటిది నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మేం పట్టించుకోకుండా ఎలా ఉండగలం? వదిన, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ప్రాబ్లం వచ్చింది. అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉష అర్థం చేసుకుంది. చూసావా వదినా, అన్నయ్య ఎంత తెలివిగా కవర్ చేస్తున్నాడు. కవరింగ్ ఏంటి? తలా తోక తెలియకుండా మాట్లాడుకో. ఏంటి కిరణ్, రేణు మీద సీరియస్ అవుతున్నావు? లేకపోతే ఏంటోదినా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ విషయం నీకు చెప్పడం, ఇదేదో పెద్ద ప్రాబ్లంలా నిన్ను ఇక్కడికి తీసుకురావడం ఏంటి? రేణు, అత్తయ్య వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పావా? ఇంకా లేదొదినా, హారిక వదినకి చెప్పిన తర్వాత చెప్దామనుకున్నాను. అంతకన్నా ముందు మనమే వెళ్ళి మాట్లాడదామని ఇక్కడ తీసుకొచ్చింది. చూడు కిరణ్, ఉషా అంటే ఇంట్లో మా అందరికీ చాలా గౌరవం, అభిమానం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ధైర్యంగా హ్యాండిల్ చేయగలదన్న నమ్మకం ఉంది. మామయ్య విషయంలో ఉషా చేసిన సహాయానికి అత్తయ్య మామయ్య దేవతలా చూస్తున్నారు. అలాంటి అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుందని ఇంట్లో ఎవరికి తెలిసినా చాలా బాధపడతారు. అంతకు మించి నీ మీద కోప్పడతారు. ఫోన్లో ఉషా ఏడుపు విన్నందుకే అత్తయ్య ఇంటికి పిలిపించి మరీ మాట్లాడారు. మళ్ళీ అలాంటి సమస్య రాకూడదని నేనొచ్చాను. ఉషకి నిన్ను ప్రేమించడం తప్ప వేరే ప్రపంచమే తెలీదు. ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా, కారణం ఎవరైనా ఏదైనా సరే, ఇంకెప్పుడు ఉషా కంట నీరు రాకుండా చూసుకోవాలి. లేకపోతే మా అందరి ప్రశ్నలకి కోపానికి నువ్వు సమాధానం చెప్పాల్సొస్తుంది. వదినా, నా భార్యగా మన ఇంటికొచ్చిన ఉష మీద మీకే అంత అభిమానం ఉన్నప్పుడు తాళి కట్టిన నేను గుండెల్లో పెట్టుకోకుండా ఉంటానా? తన మీద ప్రేమ ఉండబట్టే మీ అందరినీ దూరం చేసుకుని ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చాను. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఆలస్యం అవ్వచ్చు, కానీ ప్రాణం పోయినా తనని దూరం చేసుకోలేను. నా నమ్మకం కూడా అదే అక్క. అయితే మీ మధ్య ఏ ప్రాబ్లం లేనట్టే కదా? ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒక ఇష్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. సీరియస్గా ట్రై చేస్తున్నాం. ఇష్యూ కోసమా? అదేంటి? అబ్బా, మీరు ఊరుకోండి. ఎందుకు వదినా నువ్వు కంట్రోల్ చేస్తున్నావు? అంతా ఓకే అని మళ్ళీ ఏదో సీక్రెట్ దాస్తున్నారా? ఆ ఇష్యూ ఏంటో చెప్పకపోతే ఇప్పుడే అమ్మకు కాల్ చేసి పెద్ద ఇష్యూ చేస్తాను. అమ్మా తల్లి, నువ్వు ఆవేశపడకు. ఇష్యూ అంటే ఫైటింగ్ కాదు, పుట్టబోయే బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నాం. దాన్ని కోడ్ లాంగ్వేజ్లో చెప్పాను. చాలా అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అయినా ఏ కోడు లేనట్టు ఇష్యూ ఏంటి? దానికి కూడా మీ అన్నయ్య దగ్గర లాజికల్ ఆన్సర్ ఉంది. ఏంటది? రేణు, అవన్నీ తెలుసుకోవడానికి ఇంకా టైం ఉంది. మొగుడు పిల్లల మధ్య కొన్ని సీక్రెట్ కోడ్స్ అలానే ఉంటాయి. రేపొద్దున పెళ్ళయ్యాక దీని అవసరం ఉపయోగం నీకు కూడా తెలుస్తుందిలే. చిపో వదినా, సిగ్గేస్తుంది. అబ్బో సిగ్గే, వద్దమ్మా, చూడలేకపోతున్నాం. అన్నయ్య నిన్ను. ఓకే ఉషా, మీరిద్దరూ ఇలా హ్యాపీగా ఉండాలని మేమంతా కోరుకుంటాం. మేం వచ్చిన పని సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఫినిష్ అయింది కాబట్టి ఇక మేం బయలుదేరుతాం. అప్పుడేనా? ఇంకాసేపు ఉండొచ్చు కదక్క. లేదు ఉషా, మార్కెట్ కని చెప్పొచ్చాం. ఇప్పటికే లేట్ అయింది. సరే అయితే నేను మీతో వస్తాను. మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. సరే రా. బాయ్ కిరణ్. బాయ్ వదినా. బాయ్ అన్నయ్య. బాయ్ రేణు. ఏంటన్నయ్య? లేడీ నారద, మొగుడు పెళ్ళాల మధ్య పంచాయతీలు పెడతావా? హలో మాస్టారు, నారదుడి వల్ల నష్టం కన్నా లోక కళ్యాణమే జరిగింది, అది తెలుసుకో. ఇప్పుడు కాదు, నీకు కూడా కళ్యాణం అవుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది నారదుడి ఎఫెక్ట్ ఏంటో,
లోక కళ్యాణం రిజల్ట్ ఎంతో. ఏ, సరే చూద్దాంలే. బాయ్. పల్లవి, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒంటికి తగిలిన గాయం ఓకే, హా, కానీ మనసుకి తగిలిన గాయమే. ఏమైంది? అంటే నా వల్ల మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇబ్బంది పడుతున్నారేమో, మీ సంతోషం నా వల్ల దూరం అయిపోతుందేమో, మీకు మంచి చెయ్యాలనుకునే నా వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఏవేవో ఆలోచనలు, భయాలు. అలా ఏం లేదు. టీ కప్పులో తుఫాన్ లాగా నాకు ఉషకి మధ్య గొడవలు అలా వచ్చి ఇలా పోతూ ఉంటాయి. అంటే రాత్రి ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఉష మీ మీద సీరియస్ అవ్వలేదా? మీ మధ్య ఫైట్ జరగలేదా? ఆ, మొదట కోపం చూపించింది, ఆ తర్వాత అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మెల్లమెల్లగా అర్థం చేసుకొని కన్విన్స్ అయింది. నిజంగా ఉష అర్థం చేసుకుందా, లేక నన్ను కన్విన్స్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారా? ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? ఉషాకి నేనంటే ప్రాణం. ఆ పిచ్చి ప్రేమ పొసెసివ్నెస్గా మారి నా గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది. చిన్న పొరపాటు జరిగినా ఎక్కువ బాధపడుతుంది. బాధపడటం తప్పు కాదు, కానీ మిమ్మల్ని అనుమానించడమే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ అనుమానానికి కూడా క్లారిటీ వచ్చింది. ఓ అవునా, గ్రేట్. ఆ, కాకపోతే నీ మీద కోపమే తగ్గడం లేదు. నీ గురించి చెప్పాలని ట్రై చేసినా ఛాన్స్ ఇవ్వడం లేదు. నా గురించి ఏమనుకున్నా పర్లేదు, కానీ మీరిద్దరూ హ్యాపీగా ఉంటే అదే చాలు. మీ ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమ. ఆ ప్రేమకి నమ్మకమే పునాది. అలాంటి నమ్మకం ఎక్కడ చెడిందో, అనుమానం ఎక్కడ మీ మధ్య అడ్డుగోడవుతుందో అని చాలా భయపడ్డాను. నువ్వేం భయపడకు. చిన్న చిన్న కోపాలు మమ్మల్ని దూరం చేసినా ప్రేమ మాత్రం మమ్మల్ని ఎప్పటికీ దగ్గర చేస్తూనే ఉంటుంది. మా గురించి ఇంతగా ఆలోచిస్తున్న నిన్ను ఉష అర్థం చేసుకోలేకపోతుంది. అలా అర్థం అవ్వాలంటే ఒక్కటే దారి. నాకు తెలిసి మంచైనా చెడైనా అంతకు మించిన ఆప్షనే లేదు. ఏంటది? ఉషకి సారీ చెప్తాను. తన మీద నాకున్న రెస్పెక్ట్కి, అభిమానానికి ఇంతకు మించి సొల్యూషన్ నాకు కనపడ్డం లేదు. ఒకసారి తనకి ఫోన్ ఇస్తారా? ఆ, ఉష ఇంట్లో లేదు, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళింది. ఓ అవునా. నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా కోపంతో లిఫ్ట్ చెయ్యదు. ఏంటో నా తలరాత. ఇప్పుడు కూడా నేను అనుకున్న దాన్ని ఆ దేవుడు మూసేశాడు. ఏం మోయడం లేదు, అంతా నీ భ్రమ. ముందు నువ్వు ఈ నెగిటివ్ ఆలోచనల్లో నుంచి బయటికి రా. ఉష వచ్చిన తర్వాత తనతో నేను మాట్లాడతాను. నిజంగానా? ఉమ్. అయితే జస్ట్ మాట్లాడడం కాదు కిరణ్ గారు, నా మీద కోపం తగ్గేట్టు చెయ్యండి. జరిగిన దాంట్లో నా తప్పేం లేదని చెప్పండి. ఇంతకు ముందు ఎలా నార్మల్గా మాట్లాడేదో అలానే ఉండమనండి. ఎందుకంటే ఉషా నాకు దేవుడిచ్చిన సిస్టర్. ఈ ప్రపంచంలో నాకు మీరిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు. అంతా బాగుంది అనుకున్న టైంలో మీరు దూరం అవ్వడం నేను తట్టుకోలేను. పల్లవి ప్లీజ్ బాధపడకు, నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా. అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. మీ సపోర్ట్కి థ్యాంక్ యూ కిరణ్ గారు. బాయ్. బాయ్, టేక్ కేర్. కిరణ్ మాటలు బట్టి చూస్తుంటే నా సింపతి డ్రామా అంతగా సక్సెస్ అయినట్టు కనిపించడం లేదు. ఉషా గుడ్డి నమ్మకం, కిరణ్ పిచ్చి ప్రేమే దీనికి కారణం. ఆ నమ్మకాన్ని బొమ్ము చెయ్యాలన్నా, ప్రేమని నాశనం చెయ్యాలన్నా డోస్ ఇంకా పెంచాలి.
కొత్త ప్లాన్లు వెయ్యాలి. స్కూల్ యూనిఫామ్ కాంట్రాక్ట్తో మన కంపెనీ లాభాలు ఒక రేంజ్కి వెళ్తాయి. కాంపిటీటర్స్ పోటీ పడడానికి 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దానికి కారణం నువ్వే కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం నేను చేస్తున్న పనులకి థ్యాంక్స్ చెప్పడం ఎందుకు మ్యాగీ? నీకు మంచి జరిగితే నాకు జరిగినట్టే కదా. ఇదంతా మన ఫ్యూచర్ కోసమే కదా. చాలా ఆపు. ఛాన్స్ దొరికితే చాలు ఊహల్లో బ్రతికేస్తావు. జరగని పనుల గురించి ఆశలు పెంచుకుంటావు. నువ్వు ప్రతిసారి ఇలా వంకర మాటలు మాట్లాడితే నీతో మాట్లాడడం మానేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. వద్దు మేడం, అంత పెద్ద శిక్ష వద్దు. ఇక్కడ నుండి నా లిమిట్స్లో నేనుంటాను. నీ మనసులో ప్రేమ లేకపోయినా పర్లేదు, కానీ కోపం వస్తే మాత్రం తట్టుకోలేను. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. మేడం, ఈ ఫైల్స్ మీద సంజయ్ సార్ సంతకం పెడితే డీలర్స్ కి మెటీరియల్ డెలివరీ చేయొచ్చు. సార్ ఈరోజు వస్తారా మేడం? ఇప్పుడేంటి, సంతకం పెట్టాలి అంతే కదా? ఇలా ఇవ్వు, నేను పెడతాను. అంటే సార్, ఈ కంపెనీకి ఆ సార్ ఎంతో, ఈ మేడం కూడా అంతే. ఇప్పుడైనా ఇస్తావా? ఒకసారి చెక్ చేయండి మేడం. నా ప్లేస్లో సంజయ్ ఉంటే ఇలాగే చెప్తావా? లేదు మేడం. అంటే నాకేం తెలీదు, ఎక్స్పీరియన్స్ లేదు అని గుర్తు చేస్తున్నావా? నో మేడం. చూడు స్వాతి, ఒక ఫైల్ నా దగ్గరికి సంతకం కోసం వచ్చిందంటే ప్రతి అక్షరం నువ్వు వెరిఫై చేసిందయి ఉండాలి. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ క్వశ్చన్ చేసేది, మిస్టేక్ అయితే ఫైర్ చేసేది నిన్నే. ఏంటి మేఘన, స్వాతి గారికి మరి అంత సీరియస్ టోన్లో వార్నింగ్ ఇస్తావు? పాపం చూడు ఎలా భయపడుతున్నారు. ఏంటి స్వాతి, నువ్వు భయపడుతున్నావా? నాతో ఎలా వర్క్ చేయాలో నేను నేర్పిస్తున్నాను అంతే. నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. కరెక్ట్? ఎస్ మేడం. దాట్స్ గుడ్. స్వాతి గారు, ఇక నుండి సార్ చేసే పనులన్నీ మేడంకి చెప్పండి. అన్నీ మేడమే చూసుకుంటారు. ఓకే సార్. స్వాతి వెయిట్. ఇది మన యూనిఫామ్ వర్క్ కి సంబంధించిన ఫైల్. దీన్ని ఆడిటర్ కి సబ్మిట్ చేయి. ఓకే మేడం. ఈ స్వాతి మా అత్తమామలకి విశ్వాసపాత్రురాలు. అందుకే మనతో అడ్జస్ట్ అవ్వడం కోసం కష్టపడుతుంది. చెప్పు స్వాతి. సార్, మీరు ఆఫీస్కి ఎప్పుడు వస్తారు? ఇంకా తెలీదు. ఎందుకు అలా అడుగుతున్నావు? సార్, ఇక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేవు. మీరు వీలైనంత త్వరగా చార్జ్ తీసుకుంటే మంచిది. ఏమైంది స్వాతి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు సార్. ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొత్తం అందర్నీ మేడం కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. మేడం ఏం చెప్పినా ఏం చేసినా కార్తీక్ సార్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. కార్తీక్ గురించి తెలిసాక వాడిని ఎంకరేజ్ చేయడం నా తప్పు. ఇక నుండి అన్నీ నేనే చూసుకుంటాను అన్నట్టు మాట్లాడారు. ఏం చూసుకుంటుంది? ఎక్స్పీరియన్స్ లేకుండా చేసే మిస్టేక్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఆల్రెడీ చెప్పాను. అయినా సరే నా మాట వినకుండా ఆ కార్తీక్ హెల్ప్ చేస్తాడని నన్ను కన్విన్స్ చేసింది. రీసెంట్ గా ఓకే అయిన యూనిఫామ్ టెండర్ విషయంలో కూడా తప్పు జరుగుతోంది సార్. ఏంటది? ఆ యూనిఫామ్ క్వాలిటీ విషయంలో ఎప్పుడు ఇచ్చేదానికంటే తక్కువ క్వాలిటీతో చేయించండి అని ఆర్డర్ పేపర్ మీద సైన్ చేసిచ్చారు. ఇలా చేస్తే మన కంపెనీ రెప్యుటేషన్ ఎఫెక్ట్ అవుతుంది సార్. కిరణ్మయి మేడం ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరిగేవి కాదు.
ఒకవేళ ఎవరైనా క్వాలిటీ విషయంలో తెలియక పొరపాటు చేస్తే వాళ్ళకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేవారు సార్. నెక్స్ట్ టైం తప్పు చేయడానికి భయపడేవారు సార్. కిరణ్మయి మేడం ప్లేస్లో మీరొచ్చారు. మీరే ఏదో ఒకటి చేసి ఈ మిస్టేక్ జరగకుండా ఆపండి సార్. అరే, అన్నీ ఒకే రోజు కొనడం ఎందుకు? అంత దూరం నుంచి ఈ మోత మోయడం ఎందుకు? మోత ఏం లేదండి. ఇంటి ముందు వరకు ఆటోలో వచ్చాను, ఇంటి గుమ్మం వరకు నడిచొచ్చాను. నువ్వు బానే చెప్తున్నావు, కానీ పక్కింటి వాళ్ళు ఖాళీగా ఉన్న మొగుడు హ్యాపీగా ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడు, ఇంటి పని వంట పనితో పెళ్ళాం కష్టపడుతుంది, అసలు ఆ మొగుడికి కనికరం కూడా లేదని రకరకాలుగా కామెంట్ చేస్తారు. వాళ్ళ మొహం. అలాంటి కామెంట్లకి నేను ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఏంటి? నా మొగుడు నాకు అపురూపం, ఏ పని చెప్పకుండా ఇంట్లో మహారాజులా చూసుకుంటానని గర్వంగా చెప్తాను. ఆ, నీకు గర్వంగానే ఉంటుంది, నాకే పరువు పోతుంది. లోకులు కాకులండి, కావుకావులు కాకుండా నా లవ్ ని మాత్రమే పట్టించుకోండి, మనసులో పెట్టుకోండి. అప్పుడు ఏ సమస్య ఉండదు. ఉషా, నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు కదా, నేను చెప్పే ఒక్క పని చేస్తావా? ఏంటండి? పల్లవి మీద కోపం పెంచుకోవద్దు, తనే తప్పు చేయలేదు. పల్లవి గురించి మాట్లాడి మీరు చెడ్డవద్దండి. అది కాదు ఉషా, పల్లవి ఇప్పుడే కాల్ చేసింది, నీతో మాట్లాడాలని, ఇంతకు ముందులాగా ఉండాలని కోరుకుంటోంది. నీకు సారీ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ వినడానికి, క్షమించడానికి నేను సిద్ధంగా లేను. కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది శాంతంగా విను. సరే, చెప్పండి. నిన్న నువ్వు మమ్మల్ని అలా చూసినప్పుడు ఏం జరిగిందో నీకు క్లియర్గా చెప్పాను. అయినా అందులో ఏమైనా తప్పు ఉంటే అది ఇద్దరిది. కోపం ఉంటే పల్లవితో పాటు నా మీద కూడా ఉండాలి. కిరణ్ ని టెంప్ట్ చేయడానికే నీ గదిలో స్నానం చేశాను. కిరణ్ కి ఇష్టమైన నీ చీరని కట్టుకున్నాను. నువ్వు రావడం క్షణం ఆలస్యమైనా మా ఇద్దరి మధ్య నా భర్త నాకు మాత్రమే సొంతమని నీకు నువ్వుగా నాకు అప్పగించేలా చేస్తాను. అదే నీ భ్రమ. ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్ 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 ఛాలెంజ్